వైసీపీ ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు గారు కౌన్సిల్లో సిబిఎన్ గారి టీం ని ఒక వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. 2024-25 మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా అని ఎంతమందిని అడిగాము. అసలు దానికి పథకం అమలు చేయట్లేదని చెప్తున్నారు సార్. పథకం అమలు చేయడానికి నిరుద్యోగాలను గుర్తించడానికి ఎంతమంది నిరుద్యోగులు దానికి ఏం సంబంధం అధ్యక్ష? ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు కానీ నిరుద్యోగ వృత్తి ఎంతమంది ఉన్నారు చెప్పట్లేదు అధ్యక్ష. అసలు ఈ స్టేట్ లో ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? మీరు ఎందుకు 9-10 నెలలు ఐడెంటిఫై చేయలేదు? వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం అమలు చేయమన్నారు, ఏ సంవత్సరం అమలు చేస్తారు? ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగ కల్పన ఇప్పుడు చేస్తున్నాం సార్. ఇప్పుడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు ప్రతి ఒక్క రోజు కల్పిస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రాసెస్ లో ఉంది, తప్పకుండా సభ దృష్టికి తీసుకొని వస్తాం సార్. అలాగే మా మేనిఫెస్టోలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పామో దాంట్లో 1,10,00,000 మందికి ఎక్కడైతే వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో దానిలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళకు అవకాశాలు కల్పించేదానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. అక్కడ స్పీకర్ గారికి కూడా మ్యాటర్ అర్థమైపోయింది చూడండి. 2024-25కి గుర్తించారు లేదు చెప్తే అయిపోయింది కదా. 2024-25కి గుర్తించారు లేదు చెప్తే అయిపోయింది కదా. ఆయన తుమ్మాటి మాధవరావు గారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రావట్లా. ఆయన చెప్పమంటున్నా ఆయన చెప్పట్లా, అసలు ఆన్సర్ రావట్లేదు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేది నా రీడింగ్. లోకేష్ గారు కూడా అక్కడే ఉన్నారు. స్టాన్ఫర్డ్ లో చదివిన లోకేష్ గారి దగ్గర ఏమాత్రం ఉన్న డేటా ఉంటే సింపుల్ గా ఆ డేటాను ఆ నెంబర్ ని కోట్ చేస్తే అయిపోయేది. బట్ ఆయన సమక్షంలోనే, నేను ఇంకా లోకేష్ గారు నన్ను గమనించలా, ఆయన ఉండగానే జరుగుతుంది డిస్కషన్ అంతా. ఇంకా గుర్తించలేదని చెప్పారు కదా, క్లియర్ గా అయిపోయింది.